హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎల్ఎం ప్లంబర్స్. చలో కరీంనగర్. ఈరోజు వచ్చేసి కరీంనగర్కి వచ్చేసినాం ప్లంబింగ్ వర్క్ గురించి. ఇక్కడ మనకు 2 బాత్రూమ్లు వచ్చినాయి. ఆ బాత్రూమ్ చేయడానికి కరీంనగర్ వచ్చినాము. సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి బావి ఇట్లా ఉంటుంది. ఆ బావి మనం ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఓల్డ్ ఈ బావి అనేది వీళ్ళు ఇంకా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ బావి చూడండి ఒకసారి. మనం ఇళ్ళ నుంచే కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఎట్లా వస్తుందో ఇట్లా మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి మామ. వీడియో మాత్రం సూపర్గా వస్తుంది. ఈ బాయ్ చూడండి. నేను ఇట్లా ఫస్ట్ టైం చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినా. చాలా పాత సినిమాలలో ఉండేటి కదా, మనం ఇప్పుడు లైవ్లో చూడడానికి లేవు కదా. నేను లైవ్లో చూసేసరికి చాలా నాకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా, ఇట్లాంటివి ఇంకా ఉన్నాయని. చలో ఒకసారి చూద్దాం రండి. బాయిలో నీళ్ళు చేదుడు సినిమాలనే చూసినాం కదా మామ, ఇప్పుడు రియల్గా చూపిస్తారండి. ఈ బావిలో నీళ్లు అందులోకి చేదుతుంటే మాత్రం ఫుల్ హ్యాపీనెస్, ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించింది. నాకు మాత్రం దిమ్మ తిరిగిపోయింది. ఇట్లాంటి వాతావరణం, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బెటర్ అనిపించింది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో అని ఫీలింగ్లో ఉన్నా నేనైతే. ఇక్కడ వర్క్ చేసిన రోజులు అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది. 3 days ఉండి వర్క్ చేశాను. 3 days మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి. ఆ ఊరు, ఆ వాతావరణం చూసి నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మీరు ఇట్లా మీ ఊర్లలో ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి ఒకసారి వాతావరణం చూసి. మామ పొద్దున లేవంగానే మాత్రం ఆ ఎండ, సూర్యుడు, ఆ వ్యూ, బాబా వాతావరణం మాత్రం ఎక్సలెంట్ అసలుకి. ఈ పొద్దున లేవగానే ఇంకా మా వెంకటేష్ అన్నాడు, అన్న అక్కడ చెరువు కట్ట ఉంటుందంట, చెరువు కట్ట మాత్రం సూపర్ ఉంటుందంట చెప్పిర్రు అందరూ. ఆ చెరువు కట్ట దిక్కు వెళ్దామన్నా, అసలు ఒకసారి చూద్దాం వాతావరణం, చెరువు ఉంటుందంట అన్నాడు. వెళ్ళినాం మామ. అక్కడ చెట్లు మాత్రము, తాటి చెట్లు, ఆ తాటి కళ్ళు, ఆ చెట్లు ఎక్కుతున్నారు. బాబా జీవితంలో చూడలే నేనైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్. దేవుడు నాకు ఇచ్చిన ఒక అదృష్టం అనుకోవాలి నేనైతే. ఆ కళ్ళు చూసి పొద్దున అన్న కళ్ళు తాగదామన్నాడు. నాకు మాత్రం ఇంకా ఆగలేదు అసలు. కళ్ళు తీసుకున్నాము. ఎక్సలెంట్. మా కళ్ళు మాత్రం సూపర్ అంటే సూపర్ అసలు. గౌడన్న మాత్రం ఎక్కడి నుండి వచ్చిర్రు భయ్యా అని అడిగితే హైదరాబాద్ నుండి వచ్చినామని చెప్పినాం. కళ్ళు మాత్రం ఎక్సలెంట్ కళ్ళు పోసిండు. అసలు ఇంత కల్తీ ఇట్లా ఉండదు. ఆ కళ్ళు మాత్రం తీసుకొని పొద్దున అది ఉంటే చల్లగా మరి తీయగా ఎక్సలెంట్. కళ్ళు మాత్రం కొబ్బరి నీళ్ళలాగా ఉంది. మీరు ఎప్పుడైనా కరీంనగర్ వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి భయ్యా. మామూలు ఉండదు కళ్ళు మాత్రం. ఆ వెదర్ మాత్రం అసలు ఎక్సలెంట్ అనుకోవాలి. ఆ వెదర్ అక్కడ ఉంటే మాత్రం అసలుకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండే. ఎట్లా అంటే టెన్షన్లు, ఈఎంఐలు, ఈ టెన్షన్లు ఇట్లాంటివి అసలు గుర్తుకి ఇట్లా రావు. నేను మాత్రం 3 days ఉన్నాం. 3 daysలో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం, వర్క్ చేసుకున్నాం. ఫుల్ హ్యాపీ మామ. అసలుకు లొకేషన్ మాత్రం జీవితంలో మర్చిపోలేము. ఆ వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్ అనుకోని చెప్పుకోవాలి. మామ కళ్ళు మాత్రం చూస్తుంటే లొట్టిలా పాలు ఉన్నట్టే ఉంది మామ. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. ఆ కళ్ళు పోస్తుంటే మాత్రం బాటిల్ ఆ బురుగు మాత్రం అబ్బాబాబా. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే అసలు ఎప్పుడు కాలేదు. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇంకా మా వెంకటేష్ మాత్రం అన్న ఇట్లాంటి కళ్ళు నేను ఎప్పుడు తాగలేదు అన్న అని ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఇట్లాంటి కళ్ళు అన్న మామ. కళ్ళు తీసుకొని మాత్రం ఎండకు మంచిగా కూర్చున్నాం మామ. ఎండ మాత్రం ముఖానికి డైరెక్ట్ కొడుతుంది. ఆ పొద్దున 8:30కి ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా హ్యాపీగా ఫీల్ అయినాము. అక్కడ కూర్చున్నాం, మంచిగా కళ్ళు తాగినాం. ఇంకా మా పనికి మేము ఎక్కినాం మామ. ఇంకా పని విషయంలో పడితే మాత్రం చూడండి వీడియో, పని ఎట్లా జరిగిందో. మనం వచ్చేసి ఇప్పుడు కరీంనగర్లో ఒక విలేజ్లో ఉన్నాం. మా విలేజ్ ఎక్కడంటే వీళ్ళు మన సబ్స్క్రైబరు మన వర్క్ చూసి, మన ఛానల్ చూసి కాల్ చేయడం జరిగింది. ఇక్కడ వర్క్ గురించి ఏమేమి వర్క్ చేసినాం చూపిస్తారండి. ఇది వచ్చేసి బావి. ఇది
మనకు చాలా సంవత్సరాల కింద ఉండే బాయ్ ఇది, ఇప్పుడు ఉండట్లేదు. మేము ఇట్లా ఫస్ట్ టైం చూస్తున్నాము. సార్ బాయ్, ఈ బాయ్ వచ్చేసి ఒక 70 years బ్యాక్ అంట. ఇక్కడ ఎప్పుడు ఎనీ టైం నీళ్ళు ఎప్పుడు ఉంటాయంట ఇంట్లో. నీళ్ళు లేకుండా అయితే ఎప్పుడు లేదంట. 76 years నుండి వాళ్ళు చెప్పారు. ఇక్కడ నుంచి వాళ్ళు వాటర్ వాడుకుంటారు. ఇక్కడ అది ఉంటుంది ఈ గిర్క, దాని నుంచి వాటర్ తీసుకునేటోళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మోటార్ పెట్టినాము. ఇక్కడ మోటార్ పెట్టేసి లోపల నుండి కనెక్షన్ తీసుకొని ఇక్కడ మోటార్ పెట్టేసినాము. ఈ మోటార్ నుండి పైన ట్యాంక్లకి ఎక్కుతాయి. ట్యాంక్కి ఎక్కుతాయి. ఆ ట్యాంక్ నుండి మనం బాత్రూమ్, ఇక్కడ 2 బాత్రూమ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి ఇండియన్, ఒకటి వెస్టర్న్. సో ఇది వెస్టర్న్ చూపిస్తానండి, ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు. ఇది వెస్టర్న్. ఇది ఈరోజే చేసేసినాం. రఫ్ వర్క్ అంతా అయిపోయింది. నేను నైట్ టైల్స్ వేసేసారు. సో మేము వచ్చేసి 3 days అవుతుంది ఈరోజుకి వర్క్ చేయబట్టి. సో వెస్టర్న్ కమౌండ్ పెట్టినాము. అంటే ఇలా షవర్ ఇట్లా ఏం లేదు, గీజర్ ఇట్లా జస్ట్ 2 ట్యాప్స్ కావాలని చెప్పారు. ఒకటి గన్కి, ఒకటి కుండి పాయింట్. ఇది అంతే. ఇది ఇండియన్ చూద్దాం అండి. ఇండియన్ కమౌండ్ ఇది ఇంకా వర్క్ అయిపోయింది. మా వర్క్ అయితే అయిపోయింది ఈ రోజుకి. సేమ్ దీంట్లో అయితే 2 ట్యాప్స్ వస్తాయి. ఒకటి స్నానం చేసుకోనికి జస్ట్ ఇక్కడ కుండి పాయింట్ ఒకటి పెట్టేసినాం. ఇది ఇండియన్. ఇలా ఇంకా టైల్స్ ఇట్లా వేయలేదు. కనెక్షన్స్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే మనకు డ్రైనేజ్ కనెక్షన్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ బాత్రూమ్ నుండి డ్రైనేజ్లోకి ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ విలేజ్లో ఎట్లా ఉంటుంది ప్రాసెస్, ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ రింగ్లు వేసేసారు. ఒక 10-12 రింగ్లు వేసేసి బాత్రూమ్ కనెక్షన్ ఇట్లా దీనిలోకి ఇచ్చేసినాం. సో ఈ స్నానానికి ఇట్లా మేము వచ్చేసరికి మేస్త్రి వాళ్ళు ఇచ్చారు, డిస్టర్బ్ చేయలేదు. ఇది ఇట్లా దానికి ఇచ్చేసారు. దీనిలో నుంచి ఓవర్ఫ్లో అనేది ఇప్పుడు మొత్తం వాటర్ మొత్తం ఎనుకుతాయి. వీళ్ళు ఇట్లా ఎక్కువ ఇక్కడ ఉండరు, హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇక్కడ 2 రూములు ఉన్నాయి, వీళ్ళు రెంట్కి ఇచ్చేసారు. ఇనుకుతాయి అని చెప్పేసారు. ఇక్కడ వాటర్ అనేది ఓవర్ఫ్లో అవ్వదని చెప్పారు. సో ఇది దానిలో కలిపేయడం జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి బాత్రూమ్ నుండి తీసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ వాష్ ఏరియా కావాలంట. ఇక్కడ వాష్ ఏరియా అవుట్లెట్ వచ్చేసి మళ్ళీ దానిలోకి ఇచ్చేసినాం. సెప్టింగ్ ట్యాంక్లో ఇచ్చేసినాం. నాంటా పెట్టేసి స్మెల్ అనేది ఏం రాదు. ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కావాలంటే ఇది ఎట్లా పార్టిషన్ చేశారంటే ఇక్కడ ఈ 2 రూములు ఉన్నాయి. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. సో ఈ వెస్టర్న్ ఈ బాత్రూమ్ వీళ్ళకి ఓనర్స్ ఉంటారు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందుకే వెస్టర్న్ పెట్టుకున్నారు, వీళ్ళు వాడుకుంటారు. సో విలేజ్లో అయితే వర్క్ చేయడం అయితే చాలా మంచిగా అనిపించింది. మంచి టూర్కి వచ్చినట్టయితే ఆ ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీ ఉంది. ఫుల్ వీడియో చూడండి. వీడియో మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ ఊరు, ఆ చెరువు కట్ట, ఇక్కడ చాలా అంటే మొత్తం న్యాచురాలిటీ ఉంటుంది ఇక్కడ. అది మాత్రం సూపర్. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది వీడియోలో. అన్నీ ప్రతి ఒక్కటి చూపించినాము. ఇక్కడ కరీంనగర్లో స్పెషల్ ఏంటంటే మాకు తెలిసిన కాడికి అంటే తాటికల్లు మొత్తం వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. తాటి చెట్టు ఎక్కువ ఉంటాయి. మీకు వీడియో చూడండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇట్లా ఏమైనా వర్క్ కావాలన్నా కానీ ఎక్కడైనా సరే మన తెలంగాణ మొత్తంలో వర్క్ చేస్తాం. మా టీం ఉంది. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.